నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుబీర్ తహసీల్దార్ కార్యాలయానికి రూపాయలు 50 లక్షలు ఎస్డీఎఫ్ నిధులతో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గార్లకు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండలంలోని రైతు వేదికలో ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. సిల్బేని నుంచి రాథోడ్ సరళాబాయి, దేవకాబాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో అందులో తులం బంగారీ రాలేదని చెప్పిన తర్వాత మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు క్లియర్గా చెప్పడం జరిగింది. మాకు కాదు, ప్రతి ప్రజలకు గుర్తుంది, ఖజానాల డబ్బులు అయినా కూడా మీరు క్రమశిక్షణగా మేము ఇస్తామని సభాముఖంగా చెప్పడం జరిగింది. మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 19 మండలాలు ఉన్నాయి మన జిల్లాలో, నిర్మల్ జిల్లాలో. 19 మండలాల్లో అతిపెద్ద మండలు కుబేర్ మండలం. ఈ కుబేర్ మండలానికి ఇంతవరకు కూడా ఆఫీసర్స్, తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ గట్టి ఆఫీసర్స్ ఇంతవరకు రాలేదు. వాస్తవంగా గత ప్రభుత్వంలో అనుకోండి, గత పాలకులు అనుకోండి, చాలా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడే మా పండిత్ శిల్పేటి మాజీ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. సార్, ఇక్కడ దళాల వ్యవస్థ ఎక్కువ ఉంటుంది, దళాల వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావాలా. ఎందుకంటే తహసీల్దార్ గారు కానీ ఎంపీడీ గారికి సార్ ఈ మండలం అంటే ఇల్లిటరేట్ మండల్, ట్రైబల్ మండల్, ఆదివాసీ ఏరియాగా ఉంది. పబ్లిక్ ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు చక్కగా దళాల దగ్గర వచ్చి 5-10,000 రూపాయలు ఇచ్చేసి పని చేసుకుంటారు. మీరు దానికి సహకరిస్తే ఆ దళాలు ఏదైతే ఉన్నదో ఆ దళాలకు మీరు తహసీల్ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ రానియకుంటే వాళ్ళని దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన అవుతుంది. చక్కగా బెనిఫిషరీస్ మీ దగ్గర కానీ, మీ సేవలో కానీ, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి కానీ తీసుకుపోయి ఈ ఇచ్చేస్తే మీరు దానికి గట్టిగా సహకరించి, నేను కూడా కరప్షన్ అనేది ఏదైతే వర్డ్ ఉంటే ఇంగ్లీష్లో, ఆ వర్డ్ నాకు ఇష్టం లేని వర్డ్. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా. అవకతవకలు కావద్దు. మన వాస్తవమైన మన నియోజకవర్గవాసి ఆయనకు చాలా అవగాహన ఉంది. గత ప్రభుత్వంలో, గత పాలకుల్లో, ఎన్ఆర్జీఎస్లో చాలా అవకతవకలు జరిగినాయి. అంటే ఇష్టారాజ్యంగా ఒక గ్రామ పంచాయతీలో పనిచేస్తే వేరే గ్రామ పంచాయతీలో పేమెంట్ వచ్చింది. అట్లా ఇష్టారాజ్యంగా నడిచిన ఈ మండలికు మీరు కూడా దానికి రెక్టిఫై చేసి సిస్టమేటిక్గా ఈ మండలి చేయాలి. ఎందుకంటే అతిపెద్ద మండలి అంటే మన నిర్మల్ జిల్లాలో కుబేర్ మండలి. దానికి ఏమైనా సహకారం ఉంటే ఖచ్చితంగా సహకారం చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. బీద వాళ్లకు
ఏదైతే స్కీమ్ అందుతుంది, ఎన్ఆర్జీఎస్ వస్తుంది, జాబ్ కార్డ్స్ వస్తుంది, ఒక్కొక్క పేరున జాబ్ కార్డు ఉంటే ఒక్కొక్కరికి పేమెంట్, ఒక్కొక్కరు ఇక్కడ జాబ్ చేయకుండా మద్రాసులో ఉంటే వాడికి జాబ్ కార్డు, ఎన్నో విధాలుగా అవగతగల ఏపీఓ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ చాలా అవగతగా చేస్తున్నారు. మీరు సాధ్యమైనంత వరకు ఈ మండలికు రెక్టిఫై చేయాలా. లేని దూరంలో నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఉన్న స్థానిక కలెక్టర్ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. డెవలప్ కావాలని ఆమె ఉద్దేశం ఉంది. ఎప్పుడు కూడా డెవలప్ కావాలి, జిల్లా డెవలప్ కావాలని ఉంటుంది. ఆమె సపోర్ట్తో, ఇన్ఛార్జ్ మినిస్టర్ సపోర్ట్తో ఖచ్చితంగా ఈ మండలికి మనం అందరూ కలిసి ఈ దళాల వ్యవస్థ రద్దు చేసి, అవకతవకలు రద్దు చేసి ఈ సస్యశ్యామలం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ తెలంగాణ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది చక్కగా బెనిఫిషరీస్కు పోవాలా, బెనిఫిషరీ జరిగి లాభం కావాలని కానీ ఇటువంటి వ్యవస్థ నా దృష్టిలో వస్తే కూడా నేను మీకు కూడా క్షమించాను. ఎందుకంటే నాకు ఇటువంటి దండలు స్వతంత్రం. అదేవిధంగా హెల్ప్ డెస్క్ పెట్టాలని మా పండిత్ దాదాపు గారు చెప్పారు. అటువంటిది ఏమన్నా వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడే రాజేష్ బాబు గారు చెప్పారు, కుబేర్ మండల్ మన టోటల్ 7 మండలాలు ఉన్నాయి మన నియోజకవర్గానికి. లోకేశ్వర్ మండల్ ముదల్ సగం మండల్కు గోదావరి నది ఉంది, బాసర్ మండల్కు వాళ్ళకు ఇరిగేషన్ వ్యవస్థ ఉంది. ఇరిగేషన్ వ్యవస్థ లేదంటే గుంటాల మండల్, తానూరు మండల్, కుబేర్ మండల్. కానీ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణిత చేవేళ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ ఇచ్చారో దాంతో 27 ప్యాకేజ్ నెంబర్తో గుట్టాల మండలంలో దాదాపు 70% విలేజెస్లో ఇరిగేషన్ వ్యవస్థ అవుతుంది. అది కూడా కొంత ఒక 200 కోట్లు రీట్ అయిపోతే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మొన్నటి ఇరిగేషన్ మిషన్ దగ్గర ఇంప్లిమెంట్ జరిగింది. ఇక వచ్చేసి తానూరు మండల్ కూడా శారదాదేవి మన సరస్వతి మాత పేరుతో లిఫ్ట్ ఇరిగేషన్ 28 ప్యాకేజ్ ఏదైతే పెట్టామో ఆ 28 ప్యాకేజ్ కొన్ని తానూరు మండల్ కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. ఇంకా ఎప్పుడు చూస్తే ఇక కుబేర్ మండలం వస్తుంది. మా ఎంపీపీ గారు అనుకోండి, మా నాగేష్ గారు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారని ఎప్పుడు కూడా చెప్తారు. దానికోసం మొన్ననే మంత్రి గారికి మాట్లాడి 28 ప్యాకేజ్ ఏదైతే శారదాదేవి లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి నుంచి లిఫ్ట్ అవుతుంది, ఆ లిఫ్ట్ గడ్డన్న వాగుల గిట్ట పడితే ఆ గడ్డన్న వాగుల ఎప్పుడు నీళ్ళుంటాయి. దాంతో మనం కుబేర్ మండల్కు ఒక 100 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే దాదాపు 75% విలేజెస్ కవర్ అవుతాయని మరో నేను మంత్రి గారిని చెప్తున్నాను. గవర్నమెంట్లో డబ్బులు లేవు, ఫైనాన్స్ వచ్చింది చాలా లేదు, కానీ నేను చేస్తానని ప్రామిస్ ఇచ్చాడు. 28 ప్యాకేజ్ కూడా త్వరలోనే మేము మన ముఖ్యమంత్రి గారు జరుపుతున్నాం. నేను కానీ మా నిర్మల్ జిల్లా మహేశ్వర్ రెడ్డి శాసనసభ్యులు కానీ, ఖానాపూర్ వెడమబుద్ధు కానీ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని ఎంత ఉంటాను, కష్టపడతాను మీకోసం. ఏదైనా కూడా అక్కడ ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చేతులు జోడించి కూడా ఈ 28 ప్యాకేజ్ పూర్తి చేసి మీకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక నా కోరిక ఉంది, అది కంప్లీట్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది తెచ్చిన ఘనత ఇలా ఎన్టీ రామారావు మీకు అందరికీ తెలుసు. అటువంటి మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత తాలూకాకు పోవద్దు, ప్రతి మండలంలో అన్ని విధాలుగా వ్యవస్థ ఉండాలా, తహసీల్ ఆఫీస్ ఉండాలా, మండల ఆఫీస్ ఉండాలా, ఎడ్యుకేషన్ ఆఫీస్ ఉండాలని ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ తహసీల్ ఆఫీస్ బిల్డింగ్ లేకుండా కూడా నేను శాంక్షన్ చేయించి కలెక్టర్ మేడం
దానికి చాలా సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా ఈ ఆఫీస్ కూడా 6 నెలల లోపల కంప్లీట్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఈ బెనిఫిషరీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి, మన సీతక్క గారి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా శుభదినం. ఎందుకనంటే ఉదూరు శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ఎంతైతే తొందరగా ఈ షాదీ ముబారక్ చెక్లు తేవడం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు దగ్గర మీరు ఈ షాదీ ముబారక్ చెక్లు దగ్గర 6 నెలలు 7 ఏడాది లోపే అందరికి వస్తున్నాయి. కానీ ఇంతకుముందు గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నాడు, కానీ ఎమ్మెల్యే కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల కనీసం పెళ్లి అయిన తర్వాత అలా పిల్లలు పుట్టి ఆ పిల్లల ఎంటికలు తొట్టెలు అన్నీ అయిపోయినట్టు ఉండే కానీ మాత్రం షాదీ ముబారక్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ వస్తలేవు. కానీ ఇప్పుడు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో 24 గంటలు ఎప్పుడు కూడా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. సార్ ఉన్నా లేకున్నా కూడా అక్కడ దగ్గర 4 పిఏలు ఉంటారు. సార్ హైదరాబాద్ లో ఉంటే కూడా సార్ ఇక్కడ పిఏలు ఉంటారు. మీరు ఆడ అప్లికేషన్ ఇచ్చేస్తే ఆ ఫార్మాట్ ఏదోనో ఆ విధంగా జరుగుతుంటది. మళ్ళీ సార్ కూడా ఆడ వెళ్ళిన తర్వాత సెక్రటరియట్ లో ఎంత తొందరగా దాన్ని ఇదే అన్నో నియోజకవర్గం ఒక్క పని కూడా ఆపుతలేరు. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే అంటే దగ్గర మన నియోజకవర్గంలో ఉన్న 2,52,000 ఓటర్లకి ఎమ్మెల్యే. కానీ గత ఎమ్మెల్యే మాత్రం ఒక వర్గానికి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మా వాళ్ళు అని చెప్పి ఈ చెక్కుని ఇట్లా పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో అందరూ చూస్తున్నారు, ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతలేదు. ముదోల్ నియోజకవర్గంలో ఉన్న 2,52,000 ఓటర్లకి అందరికీ ఒకటే న్యాయం జరుగుతున్నది. అందరి కోసమే నేను పరిపాలన చేస్తున్నానని చెప్పి సార్ గారు ముందుకు పోతున్నారు. అదేవిధంగా గత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నదంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు వస్తున్న నవంబర్ 1 తర్వాత షాదీ ముబారక్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు 1,01,000 వస్తే 1,01,000తో సహా ఒక తులం బంగారం ఇస్తాము అని అనుకున్నాడు కదా. అరే రేవంత్ రెడ్డి సార్ నీకు ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే 1 తులం బంగారం కాదు, నువ్వు 1 మాసం బంగారం కూడా ఇవ్వలేవు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత ఉద్యోగాలకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి